పొందగోరు వలెను ప్రయాసపడు వలెను కాదు గాని కరుణించు దేవుని వల్లనే కలుగును. నువ్వు ప్రయాసపడుతున్నావు దేవుని రాజ్యం కోసం. దేవుని రాజ్యంలో పరలోకాన్ని వెళ్ళాలని అనుకోవచ్చు, నువ్వు కష్టపడచ్చు, బాధపడచ్చు. కానీ అక్కడ పోవాలంటే దేవుడు కరుణ కావాలి. కరుణించే దేవుడు వల్లే మనం పరలోక రాజ్యం ప్రవేశిస్తాం. మన ప్రయాస, మన కష్టం వల్ల మనం అయితే ప్రవేశించాం. దేవుడు కరుణ కావాలి. దేవుడు ప్రేమ కలిగిన వాడు అన్నాడు. చాలా మంది దేవుడు ప్రేమ కలిగిన వాడే ఇటువంటి పాపని క్షమిస్తా అన్నారు కదా. అలాగే దేవుడు కరుణ అంటే నువ్వు పరలోక రాజ్యం ప్రవేశిస్తావు. ముందు దేవుని దగ్గర కరుణ సంపాదించుకో. దేవుని మాటలు విను. దేవునితో సహవాసం చేసే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు దేవుని కరుణ నీకు కరుణ కావాలి. దేవుని కరుణ కావాలి. అలాగే లాజరు చనిపోయాడు. కేవలం దేవుని కరుణ చేత అతను పరలోక రాజ్యాన్ని సంపాదించుకోగలిగాడు. మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకానికి ఇస్తాం. కానీ మనం దేవుని వాక్యానుసారంగా ఉంటున్నావా లేదా? మన మాటలు దేవుని వాక్యానుసారంగా ఉంటున్నాయా లేదా? లోకంలో నిప్పులు కాదు, లోకంలో ధనం కాదు, లోకంలో అధికారాలు కాదు. మనం దేవుని భయపడుతున్నావా లేదా? ఇది కావాలి. సంపాదించుకుంటా ఎవరు తీసుకెళ్తారు? ఎవరికుండే అధికారం వాడుకుంటుంది, ఎవరికుండే డబ్బు వాడుకుంటుంది. కానీ దేవుని కరుణ మనకు ఉందా లేదా? దేవుడు మనల్ని కరుణిస్తాడా లేదా? మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా లేదా? ఇది కావాలి. ఇది ఉంటేనే మనం పరలోక రాజ్యం పరిస్థితి. నువ్వు కోరుకోవాల్సిన మొట్టమొదటి దేవుని కరుణ కోరుకో. దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటలు విను. దేవుని వాక్యాన్ని నడుచుకో. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని చాలా గట్టిగా పట్టుకో. అప్పుడే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. అందుకే అన్నాడు, కొద్ది మందే కదయ్యా నీ రాజ్యంలో ఉంది. కొద్ది మందే కదయ్యా నీ రాజ్యంలోకి వచ్చేది. కొద్ది మంది. వాక్యం ఎంతమంది అంటున్నారు? ప్రార్థనకి ఎంతమంది వెళ్తున్నారు? దానిలో కొద్ది మంది, కొంతమందే పరలోకానికి వెళ్తారు. మిగతా వాళ్ళందరూ ఈ లోకంలో విడబడే వాళ్ళే. ఈ లోకంలో బంధకాలు ఉన్నవారు, ఈ లోకంతో స్నేహంలో ఉన్నవారు అందరూ పరలోక రాజ్యానికి వెళ్తారు. అందరూ పరలోక రాజ్యానికి వెళ్తామా? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ముందు వాక్యం చాలా జాగ్రత్తగా విను. వాక్యానుసారం నడుచుకో. దేవుని దగ్గర కరుణ కోరుకో. అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఈ కొద్ది మాటలు దేవుడు అందరికి ఆశీర్వించాలని మరింతతో ముగిస్తా ఉన్నాను.